108వ దావీదు కీర్తన మొదటి వచనం. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. స్తోత్రం దేవా. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించండి, బలపరచమని, కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ దేవుని వాక్యాన్ని. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నిర్భయంగా ఉన్నది, నిస్సంకోచంగా ఉన్నది. హల్లెలూయా, సంతోషంగా ఉన్నది. ఎందుకనంటే నేను పాడతాను, స్తుతిగానం చేస్తాను. స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు, నా జీవనదాతకు, నన్ను నడిపే ప్రభువుకు, నా జీవనదాతకు, నన్ను నడిపే ప్రభువుకు, స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు. ఏంటంటే మనల్ని కాచి కాపాడే, భద్రపరిచే, మనల్ని నిబ్బరంగా ఉంచినటువంటి దేవునికి, మన జీవితానికి మేలు చేసే దేవునికి ఏం చేయాలంటే స్తుతి పాడాలంట. హల్లెలూయా, స్తుతి పాడాలంట, స్తుతించాలంట, దేవుని మహింపరచాలంట. ఇది చెయ్యి మనం. ప్రార్థన చేస్తాం, ప్రార్థన కోరుతాం, ప్రార్థన మాట్లాడితే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ప్రేయర్ చేయండి. అనారోగ్యం ఉన్నది, ప్రేయర్ చేయండి. ఇంకా అప్పుల సమస్యలు ఉన్నాయి, ప్రేయర్ చేయండి. తర్వాత నిరుద్యోగ సమస్య ఉంది, ప్రేయర్ చేయండి. గర్భఫలం లేదు, ప్రేయర్ చేయండి. అంతేగాని దేవా, నా జీవితంలో ఏది జరిగినా జరగకపోయినా నిన్ను స్తుతిస్తాను, నా కోసం ప్రేయర్ చేయండి అంటలేదు అంటున్నారు అందరు. కానీ దేవా, నిన్ను స్తుతిస్తాను, నీకు స్తుతి సమర్పిస్తాను. హల్లెలూయా. ఇది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు మన కోసం ప్రార్థన చేయమని అడగడం కాదు, దేవుని స్తుతించడం మనం నేర్చుకోవాలి, దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలన్నమాట. స్తుతి యాగం అంటే యాగంలో ఏముంటుంది? త్యాగం ఉంటుంది అనమాట, సమర్పించుకోవడం ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రోజున అందరూ కూడా ప్రార్థన చేస్తారు, అందరూ కూడా ప్రార్థన కోరతారు. కానీ స్తుతి సమర్పించాలి దేవునికి, స్తుతి నైవేద్యం అర్పించాలి దేవుడికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎంతకాలమైంది మీరు దేవుణ్ణి స్తుతించి, ఎంతకాలమైంది దేవుని సన్నిధిలో స్తుతించి, ఎంతకాలమైంది దేవునికి స్తుతి సమర్పించి? ప్రశ్నించుకుందాం మనం అంతా కూడా. 4 గంటలు ప్రార్థన చేసి 5 గంటలు, ఎస్ మంచిదే, ప్రార్థన చాలా పవర్ఫుల్, చాలా మంచిది. కానీ ఒకటి మిస్ అయిపోతున్నాం మనం అంతా కూడా. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు బ్రిక్స్ వాడతాం మనం. ప్రతి బ్రిక్కి మధ్యలో ఏముంటుంది అంటండి? సిమెంటు. పేరుకే సిమెంట్, కానీ అంత సిమెంట్ కాదు, అందులో మధ్యలో ఇసుక ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఇసుక లేకుండా ఉత్తి సిమెంట్ పెడితే సెట్ కాదు అక్కడ. ఇసుక సిమెంట్ ఏ పాడులో కలపాలో కలిపి వేస్తే అప్పుడు అది బిల్డింగ్ సెట్ అవుతుంది అనమాట. గమనించాలి ఈ సత్యాన్ని. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట. అలాగే ఈ రోజున ప్రార్థన అంటే ఓన్లీ ప్రార్థన అనుకుంటున్నారు. ఓన్లీ ప్రార్థన కాదు. ప్రార్థన అంటే ప్రార్థనలో స్తుతి ఉంటుంది, ప్రార్థనలో సమర్పణ ఉంటుంది, ప్రార్థనలో ఇవన్నీ మిక్స్ అవుతాయి. కూర, కర్రీ వండుకుంటాం మనం. కర్రీ అంటే ఏం కూర అంటే ములక్కాయ కూర, బెండకాయ కూర, బ్రింజల్ కర్రీ, డ్రమ్ స్టిక్స్, లేకపోతే ఏదో చెప్తూ ఉంటుంటాం. అంటే కర్రీ అంటే ఓన్లీ ములక్కాయలతో కూర వండేస్తామా? ఓన్లీ బ్రింజల్తో కర్రీ వండేస్తామా? ఓన్లీ ఏముంటుంది అందులో? ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, చూసారా? చిల్లీ పౌడర్ లేకుండా, సాల్ట్ లేకుండా, ఇవేమి లేకుండా కూర అయిపోతుందా? అవ్వదు. కానీ మనం చెప్పేది మాత్రం ఒకటే. అలాగే ఈ రోజున ప్రార్థన అంటే ఏంటంటే, ప్రభువా, దేవా, వందనాలు వేసే చేస్తున్నందుకు ఇట్లాగా ఇది చేయదేవా, అది చేయదేవా అని ఇదే ప్రార్థన అనుకుంటాం అన్నమాట. మెయిన్ పార్ట్ మనం వదిలేస్తూ ఉన్నాం. నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలంటండి? ఎఫ్ఎస్సి 1:3 చాలా స్పష్టంగా అక్కడ దేవుడు సెలవు ఇచ్చాడు అనమాట. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే చదువుదాం మనం ఒకసారి. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనున్నది? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక సంబంధమైన ఆత్మసంబంధ ప్రతి ఆశలు నీకు అనుగ్రహించెను. ఆశీర్వాదం మీకు అనుగ్రహించేశాడు. కరెక్ట్. అది ఎప్పుడు నువ్వు స్వతంత్రించుకుంటావు? ఫస్ట్ ఏం చేయాలంట? తండ్రి దేవుడు స్తుతించబడునుగాక. స్తుతి చెల్లించండి, స్తుతించండి. ఎవరికైనా మనం చేస్తాం? నమస్తే సార్. క్లాసులో టీచర్ వచ్చారంటే ఏం చేస్తాం మనం? గుడ్ మార్నింగ్ సార్ అంటా ఉంటాం లేదా?
నమస్కారం పెడతాం లేదా? ఎవరికైనా ముందు ఏం చేస్తాం? నమస్తే చెప్తాం. ఏ అధికారికైనా సరే నమస్తే అండి అంటామా లేదా? సీఎం వచ్చినా, పిఎం వచ్చినా, ఎవరు వచ్చినా సరే, పెద్దలు ఎవరు వచ్చినా మనం ముందు ఏం చేస్తాం? నమస్తే సార్, నమస్కారం అండి. లేకపోతే మన భాషలో చెప్పాలంటే ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఏం చేస్తున్నాం? ప్రైజ్ ద లార్డ్, ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా, మీకు నమస్కారం, దేవునికి మహిమ అన్ని కలిపి ఒకేసారి చెల్లించేస్తున్నాం లేదా? అంటే ప్రతి దాంట్లో గమనించాలి, ప్రతి దాంట్లో ఫస్ట్ ఏమున్నది? ప్రైజింగ్ ఉన్నది, స్తుతి ఉన్నది. మరి ఇక్కడ మనం దేవుని సంధిలో లేచిన వెంటనే ఏసయ్యా నీకు వందనాలు దేవా, స్తోత్రాలు ఒక మాట అనేసేసి పక్క వెళ్ళిపోతున్నాం. ఎందుకని ఎక్కువగా దేవుని స్తుతించలేకపోతున్నాం అంటే దాని యొక్క విలువ తెలియకపోవటం వల్ల మనం అన్నట్టు ఎక్కువ సమయం దేవుని స్తుతించలేకపోవడం కారణం ఏంటంటే ఏసయ్యా నీకు వందనాల దేవా. అసలు దేవుడు ఏమైనాడో మనం తెలుసుకోవట్లేదు కదా. నేను ఆలోచన చేసినప్పుడు నిజం ప్రతి దాంట్లో ఒక స్కూల్ మాస్టర్ కనబడితే నమస్కారం చెప్తాం, ఒక ఎవరైనా పెద్దలు కనబడితే నమస్కారం చెప్తాం, ప్రతి వాళ్ళకి నమస్తే బాగున్నారా అని చెప్తూ ఉంటాం. ఇలాగా ప్రతిదానికి నమస్తే 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 అంటే గౌరవించటం, రెస్పెక్ట్ చేయటం అనమాట. కాబట్టి దేవుని గౌరవించడం ఏంటంటే ప్రైజ్ చేయటం అనమాట, ప్రైజింగ్ చేయటం, దేవునికి స్తోత్రం కలుగును గాక, స్తుతి ఆరాధన సమర్పించటం. అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్పండి. సమర్పించుకోండి మిమ్మల్ని మీరు దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవునితో సమయం గడపడానికి ఎక్కువ సమయాన్ని మనం ఏం చేయాలంటే స్తుతిలో గడపాలంట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చూడండి, ఎవరన్నా మీ గురించి నాకు తెలుసండి, మీరు ఎక్కువగా స్తుతిస్తారంట, మీరు దేవునిలో ఎక్కువగా గడుపుతారంట, దేవునామని ఎక్కువగా గణపరుస్తారంట, చక్కగా అంటే మనసు ఎంత ఆనందంగా ఉంటుంది. వింటున్నారా? అటువంటిది దేవునికి ఇంకెంత సంతోషంగా ఉంటుంది. దేవుని కనపరిచిన మనం దేవుని స్తుతిస్తూ ఉన్నామంటే దేవుడికి ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రియులారా, నిన్ను బట్టి దేవుని మనస్సు ఎంత సంతోషిస్తుంది, నిన్ను బట్టి దేవుని యొక్క హృదయం ఎంత ఆనందంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. దేవుని మనసు ఎంత ఆనందంగా ఉంటుంది, దేవుని యొక్క మనసు ఎంత సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, స్తుతిలో ఉన్నటువంటి శక్తి దేనిలోనూ లేదు. స్తుతి శక్తివంతమైనటువంటిది. అటువంటి స్తుతిని నువ్వు శక్తివంతంగా స్తుతి చేస్తే స్తుతిలో శక్తి ఉన్నది. స్తుతిలో ఎరుకు గోడలో, రథాలు వెళ్ళేటువంటి గోడలో స్తుతించడం ద్వారా, కేకలు వేయడం ద్వారా గోడలు కూలేయండి. కేకలు అంటే హుయ్ హుయ్ అని కాదు, కేకలు ఎత్తా అక్కడ హల్లెలూయా అని చెప్పి దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ అంతా వాళ్ళు దేవుడు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అయినప్పుడు ఏం కేకలేసుకుంటారు? పనికిరాని కేకలేస్తారా? ప్రభుని మహింపరిచే కేకలేస్తారా? శత్రు సామ్రాజ్యం కూల్చబడుతుందంటే దేవునికి స్తుతించేటువంటి కేకలేస్తారా? స్తుతి కేకలు వేస్తారా? స్తుతి ఆరాధన చేస్తారా? లేకపోతే ఏదో క్రికెట్లో 6 కొట్టినట్టు హొయ్యమని చెప్పి అట్లా కరుస్తారా? నో. ఖచ్చితంగా అది దేవునికి మహిమ వచ్చేటువంటి కేకలు అవుతాయి, దేవునికి కనపరిచేటువంటి కేకలు అవుతాయి. కాబట్టి ఏం చేయాలంటే స్తుతి చేత మన హృదయాన్ని, నోటిని, జీవితాన్ని నింపేసుకోవాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూస్తాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకుని లేచేదను. ఎందుకని అంటాను వేకుని లేచేది? వ్యాపారం చేసుకోటాక, పని చేసుకోటాక, వంట వండుకోటాక. మరి ఎందుకని వేకుని లేచేది? ఏం చేస్తాక వేకుని లేచి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించండి. లేచినప్పుడు మనం దేనికి సమయం ఇస్తున్నాం, ఎందుకు లేస్తున్నాం, ఏం చేస్తూ ఉన్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరూ లేస్తారు, కానీ కొందరు మాత్రమే దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ పాట చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు, నా జీవనదాతకు, నన్ను నడిపే ప్రభువుకు, నా జీవనదాతకు, నన్ను నడిపే ప్రభువుకు స్తుతి పాడనా నేను
నన్నుగాచే యేసయ్యకు స్తుతి పాడనా నేను, నన్నుగాచే యేసయ్యకు. పాపములో పడి ఉన్న వేళ వదలకనే వడి చేర్చిన దాత, పాపములో పడి ఉన్న వేళ వదలకనే వడి చేర్చిన దాత, నీ దివ్య కాంతితో నడిపించిన యేసయ్య, నీ దివ్య కాంతితో నడిపించిన యేసయ్య, స్తుతి పాడనా నేను, నన్నుగాచే యేసయ్యకు. గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చే థ్యాంక్స్ అండి. ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అండి. మరి దేవుడికి ఏం చెప్తున్నాం మనం? దేవునికి ఏమి స్తుతి చెల్లిస్తున్నాం? నిన్ను కాచి కాపాడి కంటి రెప్పవలే నిన్ను కాపాడుతున్నాడు అంటండి. కునుకడు నిద్రపోడు అంటండి. ఏ సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా మధ్యలో కునుకుపాటేస్తాడు. ఖచ్చితంగా కొంత సమయం వరకు డ్యూటీ చేస్తాడు. అమ్మాయి ఎప్పుడు వేకుజాము అవుతుంది, ఎప్పుడు 6 అవుతుంది, వెళ్ళిపోతానని చూస్తాడు ఆయన. కానీ దేవుడు కునుకడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, శ్రమలో నీకు తోడై ఉన్నాను, నేను విడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను. ఇక్కడ చూడండి, పాపములో పడి ఉన్న వేళ వదలకనే వడి చేర్చిన దాత. హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాదు. పాపంలో పడిపోయాడని చెప్పి విడిచిపెట్టేశాడా? నో. శాంసన్ పడిపోయాడు, పాపంలో పడిపోయాడు సంసోను, కానీ దేవుడు విడిచిపెట్టేశాడా? దావీదు పాపంలో పడిపోయాడు, దేవుడు విడిచిపెట్టేశాడా? చూస్తున్నాడు ఎప్పుడు లేస్తాడా, ఆ పాపం నుంచి ఎప్పుడు నాకు చెయ్యిస్తాడా. హల్లెలూయా. పేతురు కూడా నీటిలో మునిగిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు ఎప్పుడు చెయ్యిస్తాడా, ఎప్పుడు నన్ను పిలుస్తాడా లేపేద్దాం పై. కానీ కాబట్టి ఈ రోజున గతంలో ఎంతగానో ప్రార్థించారు, గతంలో ఎంతగానో అద్భుతమైన జీవితం జీవించారు, గతంలో మంచి ఫలితాలు మీరు చూశారు, గత జీవితం ఎంతో అద్భుతంగా ఉన్నది, చాలా ప్రార్థనా పరులుగా జీవించారు, శక్తివంతమైన ప్రార్థన చేశారు, దేవుని సన్నిధిలో గడిపారు. కానీ ఇప్పుడు పడిపోయారు. మీరు చాలామంది మునిగిపోయారు, కానీ ఇంకా మునిగిపోలేదు. సమాధి చేయబడలేదు, పడిపోయారు కానీ పతనం అయిపోలేదు. మీరు పక్కకి వెళ్ళిపోలేదు, కొంచెం సైడ్ ట్రాక్ అయ్యారు. దేవుడు ఇప్పుడు అయినా అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ నుంచి నేను దేవుని సన్నిధిలో నిలబడతాను, ఇక్కడ నుంచి దేవుని కొరకు నేను నిలబడతాను, పౌరుషంగాను దేవుని సన్నిధిలో స్తుతిస్తాను అని చెప్పి మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ప్రియులారా. అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. స్తుతి మన పరిస్థితిని మారుస్తుంది. కాబట్టి గతంలో మీరు మంచిగా ప్రార్థించేవారే, స్తుతించేవారే, మహిమపరిచేవారే, దేవుడి పట్ల ఆసక్తిగా ఉన్నటువంటి వారే, దేవుని పట్ల ఎంతో మరి నీతి నిజాయితీలతో జీవించినటువంటి వారే. కానీ ఈ రోజున ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు. ఆశీర్వాదం అనేది మన జీవితంలో లేదు. కారణం ఏంటి తెలుసా? ఎఫెసీ 1:3 చూడండి. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. స్తుతి లేకుండా ఆశీర్వాదం లేదు. దేవుని స్తుతించకుండా ఆశీర్వాదపులోనికి అడుగు పెట్టలేను. అదే కదండి. ఫస్ట్ హాల్ ఉంటుంది ఏంటి, కానీ హాల్లోంచి మాత్రమే బెడ్రూమ్లోకి వెళ్తావు. డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్తాను పడుకోవడానికి ఎక్కడ సెట్ అవుతావు? ఉండదు కదా. ఖచ్చితంగా మెయిన్ ద్వారం గుండా హాల్లోకి వెళ్ళి హాల్లోంచి బెడ్రూమ్లోకి వెళ్తాం. అలాగే ఇక్కడ మెయిన్ ద్వారం, మెయిన్ గేట్ ఏంటంటే స్తుతి అన్నమాట. స్తుతి ద్వారాలను తెరుస్తుంది, స్తుతి మార్గాలను తెరుస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున నా జీవితంలో అయితే స్తుతించడం ద్వారానే, స్తుతించిన తర్వాతే, స్తుతించినప్పటి నుంచే ఈ పరిచర్య విస్తరించింది, నా జీవితం విస్తరించింది. అనేక మందికి దేవుడు నన్ను పరిచయం చేశాడు, అనేక మందికి ఆదరణకరంగా చేశాడు, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరగడానికి కారణం ఏంటంటే స్తుతి అన్నమాట. హల్లెలూయా. మేము స్తుతించే విధానం చూసి అనేక మంది అట్రాక్ట్ అయినప్పుడు, మేము స్తుతించే విధానం నచ్చి అనేక మంది ఈ పరిచర్యలకు పాలుభాగస్తులైనప్పుడు అద్భుతమైన ఫలితాలు చూడటం ప్రారంభించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంట నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, స్తుతి ద్వారానే సమస్తము సాధించగలుగుతాం. స్తుతించడం ద్వారా అంటే ఏంటంటే, స్తుతించడం అంటే ఏంటంటే దేవుని ఘనపరచడం అనమాట. స్తుతించడం అంటే ఏంటంటే దేవుని మహింపరచడం అనమాట. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ శ్రమలలో, ఇబ్బందుల్లో విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రోజున మరి ఈ మాటలు వింటున్నట్టు మీలో చాలామంది మీ బంధువులు, స్నేహితులు మిమ్మల్ని విడిచిపెట్టేస్తారేమో, మీ బంధువులు మిమ్మల్ని, స్నేహితులు మిమ్మల్ని పక్కన పెట్టేస్తారేమో, మిమ్మల్ని పట్టించుకోవట్లేదేమో. ఖచ్చితంగా చేస్తారు. కానీ దేవుడు మీకు నష్టం వచ్చిందని చెప్పి, మీరు లాస్ అయిపోయారని చెప్పి, మీరు శ్రమల్లో ఉన్నారని చెప్పి, మీరు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు. మీ బంధువులు, మీ స్నేహితులు, మీ పొరుగువారు, ఇరుగువారు, అవసరమైతే నీ భార్య పిల్లలందరూ నేను విడిచిపెట్టేశారేమో.
నిన్ను పక్కన పెట్టేస్తారేమో, నీ జీవితం గందరగోళంగా ఉన్నదేమో. వింటున్నారా? కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఏం చేస్తాడంటండి? పాపములో పడి ఉన్న వేళ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంటండి? వదలడు దేవుడు. పాపాన్ని అసహించుకుంటాడు కానీ పాపిని కాదు దేవుడు అసహించుకునేది. మన పిల్లలు చూడండి, ఒకసారి ఏం చేస్తారు మా పిల్లలు? టాయిలెట్ వేసేస్తారు, బెడ్ అంతా తడిపేస్తారు, పాడు చేస్తారు. స్మెల్ మనకి ఇష్టం ఉండదు, కానీ పిల్లలు ఇష్టమే కాబట్టి ఏం చేస్తాం? వాళ్ళు పాడు చేసేసినటువంటి బెడ్ని మళ్ళీ క్లీన్ చేసుకుంటాం. వాళ్ళ శరీరం అంతా కూడా వాసన కొడుతున్నా సరే వాళ్ళని జాగ్రత్తగా తీసుకుని ఎత్తుకుని వాళ్ళంతా మళ్ళీ క్లీన్ చేసి బాగు చేసుకుంటాం. హల్లెలూయా. నా పాప చేసింది తప్పే, టాయిలెట్ వేసింది, లేకపోతే ఏదో చేసింది, బ్యాడ్, దుర్వాసన అంతాను. కానీ వాసన నాకు పడలేదు, కానీ నా పాప మాత్రం నాకు ఇష్టమే. అలాగే ఈ రోజున మనం చేసినటువంటి దుర్గంధం పని, చెడు పనులు దేవుడికి అసహ్యమే. ఏం చేస్తాడో వాటిని విసర్జించాడు అన్నమాట, వాటిని తుడిచేస్తాడు, వాటిని కడిగేసి నన్ను దేవుడు స్వీకరిస్తాడు. ఎప్పుడు? మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని మహింపరుస్తూ ఉన్నప్పుడు, దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని స్తుతించే వారి జీవితంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చాలా మహోన్నతమైనటువంటి. సోలిపోయి తూలుతున్న వేళ జాలితో నన్ను పిలిచిన దేవా, సోలిపోయి తూలుతున్న వేళ జాలితో నన్ను పిలిచిన ప్రేమ, నా హృదయ ధ్యానము నీకే అర్పించన, నా హృదయ ధ్యానము నీకే అర్పించన. ఏమిటి హృదయ ధ్యానం? హృదయంలో ధ్యానించడం ఏంటి? మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, జీవము కలిగిన తండ్రి, హక్కును చేర్చుకునేవాడా, తల్లిని ఆదరించేటువంటి దేవానికే స్తోత్రాలు. ఇది ధ్యానించటం. దేవునికి స్తోత్రం కలుగును. ఈ విధంగా ధ్యానిస్తూ నా హృదయ ధ్యానాన్నంతా నీకు అర్పించిన యేసయ్యా. స్తుతి పాడనా నేను నన్నుగాచే యేసయ్యకు, నా జీవనదాతకు, నన్ను నడిపే ప్రభువుకు, నా జీవనదాతకు, నన్ను నడిపే ప్రభువుకు స్తుతి పాడనా నేను నన్నుగాచే యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్నుగాచే యేసయ్యకు. హల్లెలూయా. ఏంటంటే సోలిపోయి తూలుతున్న వేళ, సోలిపోయావు. తాగి తోలటం కాదు ఇది, సోలిపోయావు. అంటే సమస్య ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది? మనిషి సోలిపోతాడనమాట, అలసిపోతాడనమాట, తూలుతాడు, జీవితంలో ముందుకెళ్ళలేడు. మందు ఎక్కువైనడు ఏం చేస్తాడు? గురి గమ్యం తెలియదు, ఇంకా మత్తు మనిషిని ఆవరించేసేసి త్రాగుబోతాడికి, బాగా తాగినోడికి ఏం చేస్తాడు? ఏది గొయ్యో, ఏది గుంటో, ఏది డ్రైనేజో, ఏది రోడ్డో, ఏది కాదో ఏమీ తెలీదు, ఎటు పోతాడో తెలీదు, తూలుతా పడతాడు, ఎక్కడో పడతాడు, గురి గమ్యం తెలీదు, ఏది ఇల్లో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలీదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు ఎలాగైతే ఉంటాడో, వాడు ఎలా తూలాడంటే మద్యం తెత్తమత్తుడయ్యాడు. కానీ ఇక్కడేంటి? నువ్వు సోలిపోయావు అంటే నీ సమస్యను తట్టుకోలేక, సమస్యల చేత కృంగిపోయి, సోలిపోయి, అలసిపోయి, గురి గమ్యం తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఇంకా మార్గాలన్నీ మూసుకుపోయినట్టు అయిపోయి జీవితం అంధకారం అయిపోయింది. అటువంటి సమయంలో ఏం చేయాలంటే ఇదనమాట, సోలిపోయి తూరుతున్న వేళ జాలితో నన్ను పిలిచిన ప్రేమ. అది అటువంటి సమయంలో పిలిచాడే దేవుడు, మన దేవుడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు దేవుడు. ఎవరినన్నా పనికి ఎటువంటి వాడిని పిలుస్తాం? మంచిగా బలంగా పనిచేసేవాడిని. ఎవరన్నా ఉద్యోగానికి ఎటువంటి వాడిని పెట్టుకుంటారో? టాలెంట్ ఉన్నటువంటి వాడిని. హల్లెలూయా. ఎవరైనా వివాహం చేసుకోవాలనుకుంటే ఎలాంటి వాళ్ళని చేసుకుంటారో? అందంగా ఉన్నవాడిని, మంచిగా ఉన్నవాడిని కదా. కానీ ఇక్కడ దేవుడు చూడండి, సోలిపోయి తూలుతున్నారు, అటువంటి వాడిని ప్రేమతో పిలుస్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ అండి. చూసారా, సోలిపోయి తూలుతున్నటువంటి వాడిని దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. ఎంత అద్భుతమైన ప్రేమ, దేవుని ప్రేమ. పనికిరానివాడిని, ఎందుకు పనికిరానటువంటి వారిని చూడండి, దేవుని సేవకు పిలిచినటువంటి వారిని, చేపలు పట్టుకునే వాళ్ళని, అసలు చదువు లేనటువంటి వారిని, వాళ్ళందరిని పిలిచి గొప్ప వారిగా చేశాడు దేవుడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభువు పేరట మనం చేస్తూ ఉన్నాను. సమయం వృధా చేసుకోవద్దు.
స్తుతించడానికి పెట్టండి సమయం అంతా కూడా, దేవుని మహింపరచడానికి పెట్టండి సమయం అంతా కూడా, దేవుని గణపరచడానికి పెట్టండి సమయం అంతా కూడాను. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఉంటాయి, పనులు ఉంటాయి, ఖచ్చితంగా చాలా పనులు ఉంటాయి. కానీ ఎన్ని పనులున్నా సరే దేవుని సంధిలో గడపటాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. కాబట్టి మన దేవుడు సోలు పోయి తూలుతున్నావు, జీవితంలో సమస్యల వలయంలో చిక్కుకొని పోయావు, గురి గమ్యం తెలియకుండా దిక్కు తోచని పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? జాలితో నన్ను పిలిచిన ప్రేమ, నా హృదయ ధ్యానము నీకే అర్పించనా. హల్లెలూయా. చూసారా, నా హృదయ ధ్యానము. ఏంటి ధ్యానము? యెహోవా ధర్మశాస్త్రం దీవరాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం దీవరాత్రం ధ్యానించాలంటాడు. ఎక్కడ ధ్యానించాలి? ఏం ధ్యానించాలి? యెహోవా ధర్మశాస్త్రం నందు దీవరాత్రం కూడా ధ్యానించాలంట. దీవరాత్రం కూడా ధ్యానించాలంటాడు. దీవారాత్రం అంటే అర్థం ఏంటంటే డే అండ్ నైట్, డే అండ్ నైట్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇది సమయం వృధా అనుకుంటున్నారా? కానే కాదు. స్తుతించేవారి సమయం వృధా కానే కాదండి. అసలేని నువ్వు ఏదైనా చేసే వృధా అవుతుందేమో కానీ, సమయం వృధా అవుతుందేమో కానీ, స్తుతించేవారి జీవితంలో సమయం వృధా కానేరదు. కాబట్టి ఎక్కువ సమయం థ్యాంక్ యూ లార్డ్, వందనాలు వేసే, అద్భుతాలు చేసేవాడు నీకే స్తోత్రాలు, మహిమ కలిగిన దేవుడు నీకే స్తోత్రాలు, సర్వోన్నత నీకే స్తోత్రాలు. కాబట్టి స్తుతి పాడాలంటండి, స్తుతి పాడాలంటారు. స్తుతి పాటలెల్లా పాడేనా. సరే, స్తుతి పాడాలి, స్తుతించాలి, మహింపరచాలి దేవుడిని. స్తుతి పాడనా నేను నన్నుగా యేసయ్యకు. మనల్ని కాచి కాపాడి కంటు రెప్పలాగా చూస్తున్నటువంటి దేవునికి స్తుతి పాడాలి, స్తుతి చెల్లించాలి. చిన్నపిల్లలు నిద్రపోతే లాలీజో లాలీజో అని పాడతాం లేదు మనం వాళ్ళకి, చిన్నపిల్లలకి వాళ్ళని బుజ్జగిస్తామా లేదా? వాళ్ళని నిద్రపుచ్చడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం? అటువంటిది నిన్ను నన్ను కాచి కాపాడే దేవుని కొరకు మనం ఎంత చెయ్యాలి అసలేని? భువిని లేరా రాజు నీవని, ధరణిలో నీ మహిమను ప్రకటించనా. మహిమ ఇదే స్తుతి, ఘనత, హల్లెలూయా, ఇవన్నీ కూడా దేవుని యొక్క గొప్పతనం చాటం. మహిమ కలిగిన దేవుడు, ఘనత కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, ఇవన్నీ చెప్పడమే స్తుతించడం అనమాట. భువినీలే రారాజు నీవే అని చెప్పి నేనేం చేయాలంట? ఈ ధరణిలో అంటే ఈ భూమిలో నీ మహిమ నేను ప్రకటించనా యేసయ్యా, నీ మహిమ నేను ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తుతి. మీకోసం ప్రార్థన చేస్తానంటే అబ్బో అందరూ రెడీ ఉంటారు. మాకోసం చేయండి లైన్లో పెడతారు జనాలు, లైన్లో ఉంటారు కదా మనంతా కూడా. సరే, దేవుని వాక్యం వినండి, ఎర్లీ మనకు రెండు స్తుతిందాం ఉండదు, కష్టం. చూసారా, మనం స్తుతిందాం అంటే స్తుతిని ఇద్దాము దేవుడికి అంటే మేమేమో మాకు కావాలి ఏంటి? మాకు ఉద్యోగం కావాలి, మాకు గర్భఫలం కావాలి, మాకు ఫైనాన్షియల్ విడుదల కావాలి, అప్పు నుంచి విడుదల కావాలి, మాకు కావాలి తప్ప మేము తీసుకుంటే తప్ప మేమేమో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతించాలి, స్తుతి ఇవ్వాలి. స్తుతించండి, స్తుతి ఇవ్వండి దేవునికి. స్తుతిని దేవునికి చెల్లించండి, స్తుతి చెల్లించండి, స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ విషయాల్లో మనకు నిలబడలేం మనం. చూడండి, శక్తివంతమైన ప్రార్థన పెడితే అట్లా మనకి ఇట్లా పెరుగుతారు జనాలు. ఎంతమంది అంటే 1000 మంది వచ్చేస్తారు అక్కడ. చాలా పవర్ఫుల్ టైం ఆ టైం, ప్రార్థన టైం అని. స్తుతించండి, ఇది స్తుతి సమయం. ఉండరు ఎవరు, లేవలేము ఆ టైంలో. కాబట్టి నేను మిమ్మల్ని విమర్శించట్లేదు, కానీ ఆలోచన చేయండి, మనం దేనికి సమయాన్ని పెడతా ఉన్నాం. హల్లెలూయా. దేనికోసం సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజున దేవుడు ఆశించేది ఎవరు? స్తుతించేవాళ్ళు అంట. స్తుతించేవాళ్ళు ఆశించినాడు దేవుడు. హల్లెలూయా. స్తుతి వీరులు, ప్రైజ్ వారియర్స్. ప్రేయర్ వారియర్స్ మనకి ఎక్కడైనా ఉంటారు కదా, ప్రార్థనా వీరులు. కానీ ప్రైజ్ వారియర్స్, స్తుతించేటువంటి వీరులు కావాలంటాడు దేవునికి. భువనేలే రారాజు నీవని, ధరణిలో నీ మహిమను ప్రకటించనా. నీరెక్కల చాటున నన్ను దాచే నీవని, నీరెక్కల చాటున నన్ను దాచే యేసయ్యా. దేవుడు రెక్కల చాటున మనం దాస్తుంటే
వర్షం వస్తున్నప్పుడు పొరపాటున ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి గొడిగేసారనుకో, ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా, 2 చినుకులు నీ మీద పడకుండా గొడిగేస్తేనే థ్యాంక్ యూ చెప్పేస్తావు. ఆ? లేకపోతే మీ ఇల్లు ఏదన్నా ప్రాబ్లం వచ్చి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా 10 రోజులు మా ఇంట్లో ఉండండి అన్నారు అనుకోండి, లేకపోతే నువ్వు అడిగితే వాళ్ళు ఓకే చెప్పారనుకోండి, అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా హెల్ప్ చేశారు. ఎంత కృతజ్ఞతో. నిత్యము నిన్ను కనురెప్పవలే కాపాడుతూ కునుకక నిద్రపోక యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటూ నీలో ఉంటూ శ్రమల్లోనికి తోడుగా ఉంటూ నేను విడిపిస్తూ నేను గొప్ప చేస్తూ ఎన్ని అద్భుతాలు చేస్తున్న దేవుడికి నువ్వు ఇచ్చేదేంటి? దేవుడు ఆశించేదేంటి? స్తుతి. హల్లెలూయా. మరి ఎంతగా స్తుతిస్తున్నాం మనం? ఎంతగా స్తుతిస్తున్నాం మనం? ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క విషయాలను నేను చెప్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, స్తుతిలో ఉన్న శక్తిని మనం అనుభవించలేకపోతున్నాం ఈ రోజున. వింటున్నారా? స్తుతిలో ఉన్న శక్తిని మనం అనుభవించలేకపోతున్నాం ఈరోజు. దేవుని స్తుతించలేకపోతున్నాం. ఎందుకంటే ఐహికమైన విచారాలు ఎప్పుడు కూడా ఎలా కట్టాలి, పిల్లలకు ఫీజులు ఎలా కట్టాలి, స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి, కాలేజ్ ఫీజులు ఎలా కట్టాలి, ఈ రెంట్లు ఎలా కట్టాలి, లేకపోతే ఈ అప్పు చేసి ఈ అప్పు ఎలా తీర్చాలి, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఈ బంధకాల నుంచి ఎలా బయటపడాలి, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం, నా భవిష్యత్తు ఏంటి, చూసారు, ఇవన్నీ ఆలోచిస్తాను ఉంటుంటాం. వాటన్నిటికీ సమయాన్ని పెడతాం. కానీ ఇవన్నిటిని సెట్ చేసేది, నువ్వు ఆలోచించిన ఆలోచన అన్నిటికీ సమాధానం చెప్పేది ఏంటంటే దేవుని సన్నిధిలో కూర్చొని స్తుతించడం అనమాట. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు స్తుతిస్తున్నప్పుడు, దేవుని నడిపింపుకు నిలవబడ్డప్పుడు ఇవన్నీ కూడా సెట్ రైట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. నీకు ఏ టైంకి ఏది కట్టాలో, ఏ టైం ఏ చేయలేవు, అన్నీ కూడా సెట్ రైట్ అవుతాయి అనమాట. హల్లెలూయా. నీ రెక్కల చాటున నన్ను దాచే యేసయ్యా, స్తుతి పాడనా నేను, నన్ను కాచే నా యేసుకు, స్తుతి పాడనా నేను, నన్ను కాచే యేసయ్యకు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నామండి. ఎందుకని మనం దేవుని స్తుతించలేకపోతున్నాం అంటే తెలియదు దాని గొప్పతనం. మనకంతా కూడా చిన్నప్పటి నుంచి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. వెరీ గుడ్. ప్రార్థన వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతమైనటువంటిది. ప్రార్థించాలి ఖచ్చితంగాను. కానీ ప్రార్థించే ముందు చేయవలసిన పని ఒకటి ఉన్నది. ప్రతివారు భోంచేయాలి, కానీ భోంచేసి ముందు చేతులు కడుక్కోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇది లేదంటే ఏమవుతుందండి? సూక్ష్మక్రిములన్నీ కూడా లోపలికి పోయి తిన్న ఫుడ్ అంతా పాయిజన్ అయ్యి, మేలు కాదు కదా, కీడు ఎక్కువ జరుగుతుంది. ఫుడ్ పాయిజన్, చనిపోయారంట. బతకడం కోసం తింటే చచ్చిపోయారంట. ఎందుకు జరిగింది ఇటువంటి పరిస్థితి? ఎందుకు ఏర్పడింది ఇటువంటి స్థితి అంటే కారణం ఏంటి తెలుసా? క్లీనింగ్ లేదు. ముందు చేయవలసిన పని చేయలేదు. చేయవలసిన పని చేయకుండా ముందుకు వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఇదే. కాబట్టి ఈరోజు నువ్వు స్తుతించకుండా మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన 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 చేస్తున్నాం. ముందు నువ్వు స్తుతించాలి, దేవుడికి సింహాసనం వేయాలి, దేవుని గణపరచాలి, దేవుని సందులో నిన్ను నీవు సమర్పించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. థ్యాంక్ యూ జీసస్ అని చెప్తానే ఉండండి దేవుని సందులోను. వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సర్వోన్నతుడు నీకే స్తోత్రాలు యేసయ్యా, నాతో ఉన్నవాడా నీకు స్తోత్రాలు యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. హోలీ 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 హోలీ. ఆయన పరిశుద్ధుడు అంటాడు. కానీ పరిశుద్ధుడు నిత్యము కూడా దేవదూతలు బోరు కొడుతుందా? దేవదూతలు కాన్నాను ఏం చెప్తామండి బ్రదర్? ఏం స్తుతిందాం అంత మాటను? ప్రతిరోజు ప్రభు సన్నిధి పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఎన్నిసార్లు ఎన్ని పూటలు చూసారా? బోరు వచ్చేస్తుంది మనకి. కానీ పరలోక రాజ్యం వెళ్తే నీకు ప్రార్థన ఉండదు. పరలోకంలో ప్రార్థన చేయవలసిన అవసరమే నీకు లేదు. ఎందుకంటే పరలోక ప్రార్థన ఏం చేస్తాం? ఇంకా పరలోకంలో ప్రార్థన ఉంటుంది. మరి ఉంటుంది, ప్రభుని స్తుతించడమే ఉంటుంది, ప్రభుని గణపరచడమే ఉంటుంది. పరలోక రాజ్యం వెళ్ళక నీకేమి అవసరతలు ఉండవు. ఏమీ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఏ విధమైనటువంటి సమస్యలు ఉండదు, దుఃఖం ఉండదు, అప్పు ఉండదు, అనారోగ్యం ఉండదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు. ఇవన్నీ పరలోక రాజ్యం గుమ్మం తొక్కడానికి కూడా అవకాశం లేదు. ఇవన్నీ కూడాను దుఃఖం ఉండదు, వేదన ఉండదు, శ్రమే ఉండదు. ఎప్పుడు శాంతి, సమాధానం, సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము.
ఆ, హల్లెలూయా. ఇదే పని అక్కడ. దేవుని స్తుతించుకోవడం, దేవుని స్తుతించుకోవడం, దేవుని మహింపరచుకోవడం, దేవుని కనపరచుకోవడం. హల్లెలూయా, 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 హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. ఆ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పని, ఇదే ఇంకా అక్కడ చేసేది బట్టి ఇదంతా కూడా స్తుతే, స్తోత్రాల, దేవుని గణపరచడమే. ఇక్కడ కొన్ని గంటలు చేయనటువంటి మనం నిత్యత్వంలో నిత్యము దేవుని ఎలా స్తుతించగలుగుతారు కదా. ప్రాక్టీస్ ఉంటుంది, ప్రతి క్రికెట్ మ్యాచ్కి ముందు ప్రాక్టీస్, ప్రతి ఎగ్జామ్కి ముందు ప్రాక్టీస్, ప్రతి దానికి ముందు ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా అసలైన చేయగలుగుతామంటాడు. మెయిన్ చేసే దానికంటే ముందు మనకి ఏముంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. ఏం చేస్తున్నావు, ప్రిపేర్ అవుతున్నాను అంటే ప్రాక్టీస్ చేస్తున్నాను. మరి భూలోక రాజ్యంలో నువ్వు స్తుతించడం ప్రాక్టీస్ చేయకుండా పరలోక రాజ్యం ఎలా స్తుతించగలుగుతావు? భూలోక రాజ్యంలో ప్రిపరేషన్ లేకుండా పరలోక రాజ్యంలో ఎలాగా మేనేజ్ చేస్తావు కదా. ఏదైనా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను, ఏం ప్రశ్న చెప్పాలి, ఎలా చెప్పాలి, ధైర్యం ఎలా తెచ్చుకోవాలి ఏంటి అని ముందు చేసిన వాళ్ళు అవి చూసి ఇవి చూసి అవి అన్నీ చూసి ప్రిపేర్ అయిన అవుతావు కాదంటారా నేను చెప్పేది? హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. అన్నిటికి ప్రాక్టీస్ ఉంది, అన్నిటికి ప్రిపరేషన్ ఉంది, అన్నిటికి అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ స్తుతించడంలో ప్రాక్టీస్ లేదు మనకి. ప్రాక్టీస్ లేకుండా వెళ్ళిపోతే పరువు పోతుంది, అంతే కదా. ప్రిపరేషన్ లేకుండా వెళ్ళిపోతే పరువు పోతుంది. దేవుడు అంటాడు కదా, విందుకి వెళ్ళినట్టు వివాహ వస్త్రం ఉండాలంటండి, పెండ్లి వస్త్రం ఉండాలంట. పెండ్లి వస్త్రం లేకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, నో నో నాట్ యాక్సెప్టెడ్. ఎలాగుంటుంది, అవమానం ఉంటుందా లేదా? ప్రిపరేషన్ లేదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించాలి. స్తోత్ర బలి మంచి దేవానికేనయ్యా, శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే. కోటి కోటి స్తోత్రం తండ్రి. అబ్బా, ఒక్క మాటలో కోటి స్తోత్రాలు వచ్చేస్తాయా? మన ఆశ అనమాట. కోటి కోటి స్తోత్రం. కోటి కోటి అంటాం కాదు, నిజంగా కోటి సార్లు చెప్పాలి. ఎక్కడ చెప్తున్నాం మనం? కోటి రూపాయలు ఎవరంటే దాని మీద కోటి వేసేసి రూపాయలు అని ఇచ్చేస్తే సరిపోతుందా? పక్కన కోటి అని రాసి ఒక రూపాయి వేసి కోటి రూపాయలు అని ఇచ్చేస్తే సరిపోతుందా? మంది అదే చేస్తున్నాం. కోటి కోటి స్తోత్రం డాడీ. కోటి కోటి అందులో ఎన్నిసార్లు? 2 సార్లు అన్నాం, కానీ కోటి కోటి అంటున్నాం. ఆలోచన చేశారా? కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం డాడీ. కోటి కోటి 2 అంతే. 2 సార్లు చెప్పి కోటి సార్లు అంటున్నాం మనం. చూసారా? నిజంగా కోటి సార్లు దేవుని స్తుతించాలని ఆశ ఉన్నదా? కోటి స్తుతులు చెప్పాలని ఆశ ఉన్నదా? కోటి స్తోత్రాలు దేవునికి చెల్లించాలని ఆశ ఉన్నదా? అమ్మో, 7 గంటలకే మాకు కష్టమైపోతుందండి. రోజుకి 40 నిమిషాలకే కష్టమైపోతుంది. కోటి సార్లా 1000 సార్లా అద్భుతం జరుగుతుందా? కోటి సార్లు రాయండి, మహాద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు. ఇది ఈరోజు నీ సమయం, ఈ యొక్క వర్తమానం అనేక దేశాలు వెళ్తూ ఉన్నది, కానీ అందులో అందరూ వింటలేదు. ఈరోజు ఈ సమయంలో మంచిగా నిద్రపోయే వాళ్ళు ఉంటారు, మంచిగా జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, మంచిగా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, మంచిగా తింటున్న వాళ్ళు ఉంటారు, ఏదేదో చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు నీ మాటలు వింటాక దేవుడు నేను ఇక్కడ ప్రత్యేకపరిచి ఇక్కడ కూర్చోబెట్టి దేవుని సందులో నిన్ను మరి ఈ యొక్క అవకాశం దేవుడు నీకు ఇచ్చాడంటే నీ పట్ల ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. నీ స్థితిని మార్చాలని చూస్తున్నాడు దేవుడు, నీ యొక్క పరిస్థితులు మార్చాలని చూస్తూ ఉన్నాడు దేవుడు. నీ స్థితిగతులు అన్నిటికీ వెల చెల్లించేశాడు దేవుడు. వాటి నుంచి నువ్వు విడుదల పొందుకొని, నువ్వు స్వతంత్రించుకొని, నువ్వు స్వేచ్ఛ జీవితం జీవిస్తావని చెప్పి, సత్యం తెలుసుకుంటావని చెప్పి దేవుడు నిన్ను ఇక్కడ పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది మీరు ఆర్డినరీగా ఇలా యూట్యూబ్ చూసి వచ్చారో, లేకపోతే ఏదో సరే రావాలని వచ్చారు అలాగ అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుడి యొక్క ప్రణాళిక ఉంది కాబట్టే, దేవుని యొక్క ఉద్దేశం ఉంది కాబట్టే వచ్చారు. అనేక మంది అనుకుని ఉంటారు, నేను ఖచ్చితంగా ఎలాగైనా సరే సమయం అంతా దేవుని సందులో గడిపేసేయాలి, ఖచ్చితంగా ఎలాగైనా సరే నేను దేవుని సందులో ఉండాలా అని తీర్మానం చేసుకుని చాలామంది ఉండి ఉంటారు. కానీ అవ్వదు, ఉండకపోవచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సమయం అంతా ఏం చేయాలంటే దేవుని స్తుతించాలంటాడు. కోటి కోటి స్తోత్రం తండ్రి,
కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బాలి స్తోత్ర బాలి, మంచి దేవానికేనయ్యా శుభవేళ ఆనందమే, నా తండ్రిని చిరుపాదమే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యాయి చెప్పాలి నువ్వు. నిన్నటి అప్పులన్నీ నేటికి మాయమయ్యే, నిన్నటి శోధనంతా నేటికి మాయమయ్యే, నిన్నటి నిందలన్నీ నేటికి మాయమయ్యే. హల్లెలూయా హల్లెలూయా. తెల్లవారేసరికి మీ అప్పులు జీరో, తెల్లవారేసరికి మీ సమస్యలు జీరో, తెల్లవారేసరికి మీకు ఉన్న బాధలన్నీ కూడా మాయమైపోయి అంటే మరి ఏం చేస్తారు? హల్లెలూయా అని చెప్పి ఎగురు గంతులేసి దేవుని స్తుతిస్తారు లేదా? 6 కొడితేనే 6 అని చెప్పేసేసి ఎక్కడో 6 కొడితే ఇక్కడ గంతులేసి మరి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారే. అటువంటిది నీ సమస్యలు నిన్నటి బాధలన్నీ కూడా నేటికి మాయం చేసిన దేవుడు, నిన్నటి సమస్యలన్నీ కూడా ఈ రోజుకి సమాధి చేసినటువంటి దేవుడిని మనం ఏం చేయాలి? స్తుతించాలా లేదా? మహిమపరచాలా లేదా? గణపరచాలా లేదా దేవుణ్ణి? ఆలోచన చేయండి ఒకసారి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, సూర్యోదయం కాదు నీకు అవుతా ఏమైందంట? నెమ్మది ఉదయించి అస్తమింతదా? నో 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 నో, అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించింది కానీ అది శాశ్వతమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది కాదు. నెమ్మది ఉదయించి అస్తమించే నెమ్మది కాదు ఇది. అంతలోనే కనబడి ఇంతలోనే మాయమైనటువంటి నీటి బుడగ లాంటి కాదు ఇది నెమ్మది. నీ జీవితంలో ఈరోజు దేవుడిచ్చే నెమ్మది శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చే పరిష్కారం శాశ్వత కాలం ఉంటుంది. దేవుడు నీ జీవితంలో చేసే కార్యం శాశ్వత కాలం ఉంటుంది. పర్మనెంటేనా జాబ్ అది? పర్మనెంటే ఉంటుంది కదా. చూసారా? లంచాలు ఇస్తాం, మనం డబ్బులు కడతాం, జాబ్ వస్తుంది, పర్మనెంట్ జాబ్ వస్తుందంట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఎంతమంది ఎన్ని లక్షలు కట్టి నష్టపోయారు తెలుసా? అన్నా ఇలా నమ్ము కట్టామన్నా పరిస్థితి ఇలాగ అయిపోయిందంట. కరెక్టేనా? మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? నువ్వు లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకోవాలని చూసి అది రాలేదు కాబట్టి ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు? ఏజయ్యా నన్ను నష్టపోయాను. అది నీకు జాబ్ వస్తే ఏం చేస్తావు? అసలు దేవుడు లేదు, ఏం లేదు. ఇంకా లంచం ఇచ్చి సంపాదించుకున్న జాబు తోటి దేవుడిని విడిచిపెట్టేస్తాను. ఎంత తెలివైన వాళ్ళు మనుషులందరూ కూడా. వాళ్ళని చూసి మనకు బాధ అనిపించేస్తా అనమాట. అయ్యో నష్టపోయిరా, అస్సలు బాధ పడవసరం లేదు. నువ్వు లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి రైల్వేలో జాబ్ అని అదని ఇదని సెంట్రల్ గవర్నమెంట్ అని ఇదని చెప్పేసి కొన్ని లక్షలు కట్టేసేసి అదంతా ఫ్రాడ్ అని తెలుసక అప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసాయా, నాది నష్టపోతే అందరి చేత కట్టించనేసేయా, వాళ్ళది వీళ్ళతో కలిపి ₹1,00,00,000 నా మీద పడ్డది. ఈ బర్డెన్ అంతా ఏం చేయాలి? బ్రదరు ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేస్తాం? ఇలా జాబ్కి వెళ్ళనా వద్దా దేవుని అడిగారా? అప్పుడు బ్రదరు ఫోన్ చేసి మరి ఇలా కట్టాల వద్దని అడిగారా? ఏమీ లేదు. సొంత నిర్ణయం తీసేసుకొని వెళ్ళిపోయి ఊబులో ఇరుక్కుపోయి ఇప్పుడు నువ్వు తెలియట్లేదు, చావాల బ్రతకాలు తెలియట్లేదు, అందరికీ ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. చాలామంది ఉన్నారు కదా ఇటువంటి విషయాల్లోనూ. గమనించాలి ప్రియురా, మీరు లంచాలు ఇచ్చి జాబ్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేసేసి దేవుడు సహాయం చేయండి, జాబ్ రావాలని ప్రార్థన చేయండి అంటే ఉన్నది ఊడిపోతుంది. జాగ్రత్త. దేవుడు అక్రమాన్ని సహించేటువంటి వాడు కాదు. లంచగొంటులు దేవుని రాజ్యానికి చేరాలని బైబిల్ వాక్యం ఉంటే నువ్వు లంచం ఇచ్చి వాళ్ళు ఉద్యోగం కావాలని ప్రార్థన చేయమంటే ఎలాగొస్తుంది? దేవుడికి వ్యతిరేకం కదా అది. దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు దేవుడు చేస్తాడా? గమనించాలి. సత్యం, మన దేవుడు సత్యము, యేసు నేనే మార్గం సత్యము జీవమై ఉన్నాను. కాబట్టి మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు సత్యవంతుడు, మన దేవుడు బలవంతుడు, మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా చాలా జాగ్రత్తగా వినాలి. శక్తివంతమైనటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనం వేసుకోవాల్సిన వేసాలన్నీ వేసేసి మన ఇష్టానుసారంగా జీవించేసేసి దేవుడు ఆ సహాయం చేసేసి ఎందుకు చేస్తాడు?
నీకు ఆరోగ్యం ఉందే, బలం ఉందే. ఆ? ఏమంటున్నాడంటే ఇక్కడ భక్తులు 108వ కీర్తనలో, దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది. నిబ్బరంగా ఉంది, నిర్భయంగా ఉంది. ఎందుకు? దేవుని స్తుతించాలి కదా మరి. ఆరోగ్యం ఉంది. ఆ? కొన్న ప్రాణాలు వచ్చేసినప్పుడు, ఊపిరి ఆడతలేనప్పుడు, జీవితం గందరగోళం అయినప్పుడు దేవా అని చెప్పి, అప్పుడు పళ్ళన్నీ ఉన్నప్పుడు రాదు ప్రభువా అనలే మనం. పళ్ళన్నీ ఊడిపోయాక ప్రభు అంటూ రాలేం, ప్రభువా ప్రభు అని చెప్పి. అప్పుడు పాడాలని ఉన్నది కానీ పళ్ళు లేవంట, నడవాలని ఉంది కానీ కాళ్ళు లేవంట, పరిగెత్తాలని ఉందంట. ఇప్పుడు 90-100 సంవత్సరాలు వచ్చాక పరుగులు ఎడతారా? ఆలోచించండి. టీనేజ్లో ఏం చేసాం? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకుని మనం ఉన్నది కదా. హల్లెలూయా. నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయ్యా. హల్లెలూయా. నెమ్మది ఉదయించింది, అది శాశ్వతమైనటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. బలపరచబడ్డారా? ఆదరించబడ్డారా? కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. స్తుతించే వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.